ముందుగా ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే వాంకంటే స్టేడియం అంటే హై స్కోరింగ్ గ్రౌండ్లో ఇంకో హై స్కోరింగ్ మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులకి నిరాశ మిగిలింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే దీనికి ముందు ముంబై ఇండియన్స్కి ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో పాటు ఈ స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్కు జరిగిన మ్యాచ్లన్నింటిలో కూడా ముంబై ఇండియన్స్కి మంచి రికార్డు ఉంది. కానీ ఈ మ్యాచ్లో ఆ రికార్డును కేకేఆర్ బ్రేక్ చేసి విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బ్యాటర్స్లో సాల్ట్, నారాయణ్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ లాంటి బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్స్కే అవుట్ అయ్యారు. యంగ్ సెన్సేషన్ రఘువంశీ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. సాధారణంగా ముంబై వాంకంటే స్టేడియంలో మ్యాక్సిమం గేమ్స్ హై స్కోరింగ్ గేమ్సే ఉంటాయి. ఇది కూడా అలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నారు. ముఖ్యంగా ఇటు ముంబై అటు కోల్కతా రెండు టీమ్స్లో కూడా బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది. సో జనరల్గా ఇది ఒక హై స్కోరింగ్ గేమ్ని అందరూ ప్రిడిక్ట్ చేస్తారు. ముందుగా టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి పిచ్లో డ్యూ వస్తుంది కాబట్టి చేజింగ్ ఈజీగా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ముంబై బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉన్న తమ బౌలింగ్ యూనిట్లో బుమ్రా తప్ప మిగతా ఎవరు అంత ఎఫెక్టివ్గా లేరు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంత హై స్కోర్ టార్గెట్ సెట్ చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోలేక ఓడిపోవడం ఇంతకు ముందు మ్యాచ్లో మనం చూసాం. సో ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఆ తర్వాత టార్గెట్ని తమ బ్యాటింగ్ లైనప్తో చేజింగ్ చేద్దాం అనుకున్నాడు. అందుకే మ్యాచ్లో టాస్ గెలిచిన పాండ్యా ముందుగా కలకత్తాని బ్యాటింగ్ చేయడానికి ఇన్వైట్ చేశాడు. సో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్ ఎప్పటిలాగే సునీల్ నారాయణ్ ఇంకా సాల్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఇన్ఫార్మ్ బ్యాటర్ అయిన సాల్ట్ తుషార వేసిన ఫస్ట్ ఓవర్లోనే బిగ్ షాట్ ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు. తన ఫస్ట్ ఓవర్లోనే సాల్ట్ వికెట్ తీసిన తుషార సెకండ్ ఓవర్లో కూడా అప్పటికే ఒక బౌండరీ కొట్టి మంచి ఊపు మీద ఉన్న రఘువంశీని అవుట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా అదే ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ను కూడా పెద్ద స్కోర్ ఏమి చేయనివ్వకుండానే అవుట్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే తుషార నైట్ రైడర్స్ నటి విరిచాడనే చెప్పొచ్చు. ఈ సీజన్లో కేకేఆర్కి అద్భుతమైన స్టార్ట్ ఇస్తూ ఆ టీం విజయంలో కీలకంగా మారిన కరేబియన్ ప్లేయర్ సునీల్ నారాయణ్ని ఫిఫ్త్ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఇలా వచ్చిన బ్యాట్స్మెన్ అంతా చుట్టం చూపుకు వచ్చినట్టు వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ని పవర్ ప్లే తర్వాత బౌలింగ్కి వచ్చిన పీయూష్ చావ్లా కాటన్ బౌల్ చేశాడు. సో పవర్ ప్లేలో 4 వికెట్లు, పవర్ ప్లే తర్వాత 1 వికెట్ కోల్పోయి కేకేఆర్ పేకల్లో కష్టాల్లో పడింది. ఇదంతా చూసిన మనకి కేకేఆర్ అసలు 150 రన్స్ అయినా చేస్తుందా అని అనిపించింది. ఈ టైంలో బ్యాటింగ్ వచ్చిన వెంకటేష్ అయ్యర్ మనీష్ పాండేతో కలిపి మంచి పార్ట్నర్షిప్ చేశాడు. ఇద్దరు కలిపి 83 రన్స్ స్కోర్ చేశారు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తూ డీసెంట్ రన్ రేట్ని మెయింటైన్ చేశారు. 17th ఓవర్లో బౌలింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్యా మనీష్ పాండే వికెట్ తీసి 83 రన్స్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. అదే ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన మజిల్ మ్యాన్ రసెల్ ఒక బౌండరీ బాది రన్అట్ అయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏదైనా ఉందా అని అడిగితే అది వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. కేకేఆర్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసిందంటే అది వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ వల్ల అని చెప్పాలి. అతను టోటల్గా 52 బాల్స్లో 70 రన్స్ చేశాడు. ఇందులో 6 4లు 3 6లు ఉన్నాయి. దీంతో కేకేఆర్ 20 ఓవర్స్లో 169 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. అప్పటికే గ్రౌండ్లో డ్యూ రావడం క్లియర్గా కనిపించింది. సో డ్యూ కారణంగా బ్యాటింగ్కి వచ్చే ముంబై టీంకి చేజింగ్ చేయడం చాలా ఈజీ అని అందరూ అనుకున్నారు. 170 రన్స్ స్మాల్ టార్గెట్తో చేజింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ స్ట్రగుల్ అయిందని చెప్పాలి. ఈ సీజన్లో అస్సలు ఫామ్లో లేని స్టార్క్ సెకండ్ ఓవర్లోనే ఇషాన్ కిషన్ అవుట్ చేసి కేకేఆర్కి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన అమన్దీర్ని కూడా 4th ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేశాడు. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయాడు. రోహిత్ శర్మని సునీల్ నారాయణ్ బాల్తో కొట్టించాడు. పవర్ ప్లే ఫినిష్ అయ్యేసరికి ముంబై జట్టు 46 రన్స్కి 3 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయింది. తర్వాత వచ్చిన తిలకవరం కూడా తక్కువ స్కోర్కే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ముంబై కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన వదేరన్ కూడా సునీల్ నారాయణ్ క్లీన్ బౌల్ చేశాడు. అప్పటికే పేకల్లో కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ని హార్దిక్ పాండ్యా వికెట్ తీసి రసూల్ దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సీజన్లో అస్సలు ఫామ్లో లేని హార్దిక్ పాండ్యా రసూల్ బౌలింగ్లో వచ్చి రాగానే డకౌట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సరే సూర్యకుమార్ మాత్రం తన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా వైభవ్ అరోరా వేసిన 14th ఓవర్లో సూర్య 20 రన్స్ చేశాడు. దీంతో ఈ ఓవర్ ముందు వరకు 11+ రన్స్ రిక్వైర్డ్ రన్ రేట్ కాస్త 9కి పడిపోయింది. ఈ ఓవర్తోనే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే టైంలో సూర్య టిమ్ డేవిడ్తో కలిసి 48 రన్స్ పార్ట్నర్షిప్ చేసి గెలుపు తీసుకెళ్తున్నట్టు అనిపించింది. కానీ 16th ఓవర్లో రసూల్ వేసిన బాల్ కొట్టే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 35 బాల్స్ ఫేస్ చేసిన సూర్య 6 4లు 2 6లతో 56 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. లాస్ట్ 2 ఓవర్స్లో 32 రన్స్ కావాలి. ఆ టైంలో ఫస్ట్ బాల్ 6 కొట్టిన టిమ్ డేవిడ్ ముంబైకి మ్యాచ్పై ఆశలు కల్పించాడు. కానీ మిచెల్ స్టార్క్ వేసిన తర్వాత బాల్కే బౌండరీ దగ్గర ఉన్న శ్రేయస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై పోరాటం ముగిసిందని చెప్పొచ్చు. తర్వాత 148 రన్స్కి ముంబై ఇండియన్స్ ఆల్అౌట్ అయింది. ఈ సీజన్లో పెద్దగా ఫామ్లో లేని మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి తన సత్తా చూపించాడు. ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డు లేని కేకేఆర్కి ఈ విజయంతో ఆ రికార్డును తిరగరాసింది. ఈ మ్యాచ్లో విజయంతో 14 పాయింట్స్తో కేకేఆర్ సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది.